కాంతారా వాస్ కాంట్రవర్సీ. కాంతారా చుట్టూ కాంట్రవర్సీ జరుగుతుందా, కాంట్రవర్సీ చుట్టూ కాంతారా నడుస్తుందా తెలియదు కానీ యూట్యూబ్ లో బయట సోషల్ మీడియాలో బాయ్కాట్ కాంతారా అనేది బాగా నడుస్తుంది. సో ఈ బాయ్కాట్ ఎంతవరకు నడుస్తుందో. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ప్రశాంత్ టాష్ మామా. సో ఛానల్ కి ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లెట్స్ బిగిన్ అవర్ షో. సో రీసెంట్ గా ఓజీ మూవీ రిలీజ్ అయింది. ఓజీ మూవీ బెంగళూరులో రిలీజ్ అయినప్పుడు కొంతమంది కన్నడిగాస్ ఓవర్ యాక్షన్ చేశారు. కొంతమంది భాగాలు వాళ్ళు ఏంటంటే మన పవన్ కళ్యాణ్ మూవీ పాటల్ని వాళ్ళు బెంగళూరులో తెలుగులో పెట్టినందుకు అసలు మీరు పెడితే కన్నడలోనే పెట్టాలి, లేదంటే మీరు అసలు ఇక్కడ పెట్టకూడదు అని చెప్పి అక్కడ డీజే బాక్సులు అవన్నీ ధ్వంసం చేయడం వీడియోస్ మనం అందరం ఆల్రెడీ చూసాం. సో ఆల్రెడీ ఆబ్వియస్లీ మనకి పవన్ కళ్యాణ్ అంటే చాలా ప్రేమ ఉంది అందరికి, అండ్ హీఈస్ ద DCM. సో చాలా మంది కోపం వచ్చింది ఆ విషయానికి. అందుకే రిషబ్ శెట్టి లాస్ట్ 3-4 days బ్యాక్ హైదరాబాద్ లో ఒక ఈవెంట్ ఉంటే ఈవెంట్కి వచ్చాడు. అండ్ ఈవెంట్ లో అతను తెలుగు కాకుండా కన్నడ మాట్లాడాడు. సో వాళ్ళు అక్కడ కన్నడ వాళ్ళు అంటే ఇది ఒక భాష కూడా అలాగే అక్కడ కన్నడ వాళ్ళు వచ్చేసి మీరు కన్నడలోనే పాటలు పెట్టాలి, మీరు తెలుగులో పెట్టకూడదు అని చెప్పి మొత్తం మన పవన్ కళ్యాణ్ పోస్టర్లన్నీ చేంజ్ చేశారు. సో సేమ్ ట్రెండ్ మన తెలుగులో కూడా చాలా మంది చేయడానికి ట్రై చేశారు. బట్ అది ఎంతవరకు వర్కౌట్ అయింది అనేది మనం ముందు చూద్దాం. సో ఇక్కడ పాయింట్ వచ్చేసి రిషబ్ శెట్టి అండ్ టీం మొత్తం మొన్న హైదరాబాద్ లో ఒక ఈవెంట్ లో పాల్గొన్నారు. అండ్ దానికి చీఫ్ గెస్ట్ గా ఎన్టీఆర్ కూడా వచ్చాడు. అండ్ ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గా వచ్చాడు. అండ్ అక్కడ మొత్తం రిషబ్ శెట్టి టోటల్ స్టార్టింగ్ నమస్కార దగ్గర నుండి ఎండింగ్ థ్యాంక్ యూ వరకు మొత్తం కన్నడలోనే చెప్పాడు. అది మన తెలుగు ఫ్యాన్స్ కి కొంచెం కాలినట్టు అయింది. ఎందుకంటే వాళ్ళ భాషాభిమానాల్ని మన మీద రుద్దుతున్నారు అని చాలా మంది అనుకుంటున్నారు. అండ్ ఎన్టీఆర్ అక్కడ ఉండడం వల్ల అండ్ తెలుగు స్టేట్స్ లో ఎన్టీఆర్ ని హేట్ చేయడానికి ఒక టీమే ఉందని చెప్పుకోవాలి. వీళ్ళకి అసలు ఏ పని ఉండదు. జస్ట్ ఎంతసేపు ఎన్టీఆర్ ఏదన్నా చేయని ఎన్టీఆర్ మీద పడేడుస్తుంటారు. సో ఇక్కడ ఎన్టీఆర్ వీళ్ళ దానికి రావడమే తప్పు అయిపోయింది అన్నట్టు కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ అయితే ఎన్టీఆర్ ని ఏకి పడేస్తున్నారు. అసలు అరే ఒక కన్నడ యాక్టర్ మన తెలుగు స్టార్ ఒక బిగ్ స్టార్ దగ్గరకు వచ్చేసి ఆయన రిక్వెస్ట్ చేసుకుంటున్నాడు, సార్ మా టీం ని కొంచెం ప్రమోట్ చేయండి అని. అండ్ కాంతారా 2 ట్రైలర్ కూడా తెలుగు ట్రైలర్ ప్రభాస్ తో లాంచ్ చేయించారు. వాళ్ళు మనకు సపోర్ట్ చేస్తారు, మనం వాళ్ళకి సపోర్ట్ చేయాలి. యాక్చువల్లీ మూవీ ఇండస్ట్రీ అంతా బాగానే ఉంది. మధ్యలో వీళ్ళందరూ ఉంటారు చూడు, వీళ్ళతోటే పెద్ద ప్రాబ్లం వచ్చేసింది. అండ్ చెప్పాను కదా ఆల్రెడీ, ఎన్టీఆర్ ని హేట్ చేయడానికి ఒక టీం ఉంటుంది. అసలు ఎన్టీఆర్ ఒక ఫోటో బయటికి రాని, ఒక ఏదన్నా రాని. బేసిక్లీ నేనైతే ఎన్టీఆర్ ఫ్యాన్ అయితే కాదు, బట్ నేను సోషల్ మీడియాలో చూసేది మాత్రమే చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి తెలుగు స్టేట్స్ లో బాగా బాయ్కాట్ ట్రెండ్ అయిపోతుంది. అండ్ ఒక్కసారి మూవీ కనుక మంచిగా ఉంటే నువ్వు బాయ్కాట్ అన్న చెయ్యి, ఇంకా ఏ కాట్ అన్న చెయ్యి, మూవీని మాత్రం అందరూ చూస్తారు. సో రేపు రిలీజ్ పెట్టుకొని, అండ్ బుక్ మై షోలో చిన్న ప్రాబ్లం ఉండే, రేపు రిలీజ్ పెట్టుకొని అసలు టీం ఈ రోజు టికెట్స్ రిలీజ్ చేసింది. ఈ రోజు మార్నింగ్ కూడా ఫుల్ గా ఏమన్నా రిలీజ్ చేసిందా అంటే 1 hour కో థియేటర్ బుక్ చేసింది. అండ్ రేపు కాంతారా చాప్టర్ 1 మూవీ రివ్యూ మన ఛానల్లో వచ్చేస్తుంది. సో అది చూడాలంటే ముందు సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకో. అండ్ ఆ రివ్యూ మొత్తం టోటల్ గా రేపు ఈవినింగ్ వరకు నేను పోస్ట్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి బుక్ మై షోలో 1 hour ఒక షో, అది 1 hour ఒక థియేటర్స్ రిలీజ్ చేస్తున్నారు. ఐ మీన్ బుకింగ్స్ ఓపెన్ చేస్తున్నారు. అండ్ నేను ఈ విషయం చెప్పాలి, PVR థియేటర్ నెక్సస్ మాల్ కుకట్పల్లిలో 4DX కి నేను టికెట్ బుక్ చేశానండి. 4 o'clock బుక్ చేశాను. రేపు మార్నింగ్ 9-10 కి షో. అండ్ వాళ్ళు ఏం ఇంటిమేషన్ లేదు, ఏం లేదు. సాయంత్రం 6:36 కి జస్ట్ ఒక వాట్సాప్ మెసేజ్ పట్టేశారు. ఏమన్నంటే ఈ షో క్యాన్సిల్ అయింది, మీకు రీఫండ్ అనేది బుక్ మై షో చేస్తుంది అనేసి. అండ్ బుక్ మై షో ఓపెన్ చేస్తే అసలు టికెట్ క్యాన్సిల్ అయినట్టే చూపించట్లేదు. అండ్ బుక్ మై షోలో అసలు ఒక కాల్ చేయడానికి ఉండదు, ఏమీ ఉండదు. మనం చాట్ చేస్తే కూడా వాళ్ళు ఏం లేదు క్యాన్సిల్ అన్నట్టే చెప్తున్నారు. అండ్ ఇదేదో ప్రాబ్లం ఉన్నట్టు ఉందని చెప్పి నేను మాల్కి వెళ్ళి అక్కడ ఉన్న పర్సన్స్ తోటి అడిగితే వాళ్ళు అప్పుడు చెప్తున్నారు సరే. అండ్ అక్కడ వాళ్ళకు కూడా క్లారిటీ లేదు, అక్కడ టికెట్ కౌంటర్స్ దగ్గర ఉండే వాళ్ళకు అండ్ సెక్యూరిటీ వాళ్ళకు కూడా. నేను వాళ్ళని వెళ్ళి అడిగాను, సార్ ఏంటి సార్ ఇది
టికెట్స్ ఇట్లా షో క్యాన్సిల్ అంటే, లేదు సార్ లేదు, రేపు మీరు ఈ టికెట్ పట్టుకుందండి మీకు సినిమా ఉంటది అనేసి అన్నాడు. లేదు, నాకు ఖచ్చితంగా మీరు కన్ఫర్మేషన్ ఇస్తేనే నేను రేపు వస్తాను. ఒకవేళ మీరు కన్ఫర్మేషన్ ఇవ్వలేదంటే రేపు కనుక నేను వస్తే మాత్రం చాలా పెద్ద రచ్చ చేసేస్తానని ముందే వార్నింగ్ ఇచ్చేసి వచ్చాను. నాట్ వార్నింగ్, జస్ట్ ఇంటిమేట్ చేసేసి వచ్చాను. సో అతను ఏమనుకున్నాడో తెలియదు, ఆ సెక్యూరిటీ పర్సన్ లోపలికి వెళ్ళాడు, వాళ్ళ మేనేజర్, కన్సర్న్ మేనేజర్ ఎవరు ఉంటారో అతనితో మాట్లాడాడు. అతను నా దగ్గరకు వచ్చారు. అతని పేరు విజయ్ సంథింగ్ ఉంది, సెక్యూరిటీ చీఫ్ అంట. సెక్యూరిటీ చీఫ్, ఐ డోంట్ నో, పీవీఆర్ నెక్సెస్ మాల్లో. అండ్ అతను విజయ్, ఆ విజయ్ అనే వ్యక్తి నా దగ్గరకు వచ్చి, సార్ రేపు షోస్ అయితే క్యాన్సిల్ అయినాయి, మీకు రిఫండ్ అయితే చేస్తాము అనేసి అన్నారు. బట్ అది బుక్ మై షో చేస్తుందో వీళ్ళు చేస్తారో తెలియదు. ఒకవేళ ఈ ఇష్యూ ఉంటే నేను మళ్ళీ సేమ్ ఈ ఇష్యూ మీద ఒక వీడియో చేస్తాను. అండ్ తర్వాత నేను వేరే థియేటర్లో మార్నింగ్ 7 o'clockకే టికెట్స్ బుక్ చేశాను. చెప్పాను కదా, రేపు 9:30, 10 కల్లా సినిమా అయిపోయి బయటకు వచ్చేస్తాను. రివ్యూ రేపు మధ్యాహ్నం కల్లా వచ్చేస్తుంది. మన ఛానల్ని ముందే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకో. అండ్ ఇంకొకటి, థియేటర్లో బుకింగ్స్ కూడా చాలా అంటే చాలా స్లోగా ఉన్నాయి. నేను అది 4కి బుక్ చేశాను, 6కి 7కి క్యాన్సిల్ అయింది. మళ్ళీ 7:30కి లక్ష్మీ కళా థియేటర్స్ కానీ, లేకపోతే శ్రీరాములు థియేటర్స్ కానీ, ఇట్లా భుజంగా ఇట్లా చాలా ఉన్నాయి కూకట్పల్లి సర్కిల్లో. ఈ సర్కిల్లో టికెట్స్ చూశాను. చాలా అంటే పెద్దగా వాకిన్స్ అయితే ఏం లేవు. మేబీ రేపు పండగ వల్ల టికెట్స్ బుక్ అవ్వలేదేమో, నాకైతే తెలియదు. కానీ మేబీ అంటే చాలా స్లో డౌన్ గా టికెట్స్ అయితే నడుస్తున్నాయి. అండ్ కొంతమంది యూత్ వచ్చేసి కావాలని బాయ్కాట్ అవన్నీ ట్రెండ్ చేస్తున్నారు. సో అట్లాంటిది ఉంటుందో ఉండదో రేపు. నిజంగా చెప్తున్నాపా, సినిమా బాగుంది అనుకో, నువ్వు ఎన్ని బాయ్కాట్లనే చేసుకో, సినిమా ఆడుతుంది. ఒకవేళ సినిమా బాగలేదనుకో, నేను కాదు ఎవరు రివ్యూ చెప్పినా కానీ సినిమా ఆడుతుంది. అట్లాంటి చాలా సినిమాలు అయినాయి. సో బాయ్కాట్ గీకాట్ అన్నది ఏం లేదు. చూసే వాళ్ళు చూస్తారు, చూడని వాళ్ళు చూడరు. ఒకరిద్దరు కొట్టుకుంటున్నారంటే ఖచ్చితంగా అదే కోతి కొట్టుకుంటే నక్క చెతకపోయినట్టు ఇద్దరు కొట్టుకుంటూ ఉంటారు, పక్కనోడు చూస్తూ ఉంటాడు, వానికి ఎంటర్టైన్మెంట్ అన్నమాట. సో సేమ్ ఇది కూడా అలాగే. అండ్ కావాలని ఎన్టీఆర్ మీద నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు. అండ్ రిషబ్ శెట్టి కూడా, అండ్ నిన్ననో ఈ రోజు ఐ డోంట్ నో, విజయవాడకి వెళ్ళాడు. విజయవాడకి వెళ్ళి పాపం ఆయన తెలుగు మాట్లాడడానికి చాలా అంటే చాలా తిప్పలు పడ్డాడు. నమస్కారం అది కొంచెం కామెడీ అనిపించింది. సో ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆయనకి బాయ్కాట్ అయితే బాగా తగిలినట్టుంది సెగ. ట్విట్టర్ లో కూడా దగ్గర బాయ్కాట్ కాంతారా అనేసి తెలుగు స్టేట్ వాళ్ళే అనుకుంటా 80,000 ట్వీట్స్ చేశారు. అరే ఇంతమంది 80,000 ట్వీట్ చేయడం ఏంట్రా బాబు. ఓకే, సో 80,000 మంది ట్వీట్ వేసేసరికి మనోడు పాపం దిగొచ్చాడు, సారీ చెప్పాడు. మేబీ సారీ చెప్పలేదు అనుకుంటా, కానీ తెలుగులో అయితే మాట్లాడాడు. తెలుగులో మాట్లాడి ఓకే ఓకే అనేసి ఇక వెళ్ళిపోయాడు. అండ్ కాంతారా 1 హిట్ అయింది, కాంతారా 2 కూడా హిట్ అవ్వాలి, తెలుగు సినిమా బతకాలి అని నేను కోరుకుంటాను, మీరు కోరుకోండి. అండ్ మన వాళ్ళకి అండ్ తెలుగు వాళ్ళకి భాషాభిమానం ఉంది. బట్ మన వాళ్ళకి భాషాభిమానం కన్నా ఎక్కువ పక్కన వాళ్ళను కూడా బాగా చూసుకోవాలనే అభిమానం కూడా ఉంది. దుల్కర్ సల్మాన్ ఎవరండి? మలయాళం యాక్టర్. ఆయనను మనం ఓన్ చేసుకున్నాం. శివ కార్తికేయన్ తమిళ యాక్టర్, ఆయనను ఓన్ చేసుకున్నాం. ధనుష్ ఓన్ చేసుకున్నాం. ఇట్లా అసలు సూర్య కార్తి ఇద్దరు అన్నదమ్ములని అసలు తమిళోళ్ళనే అన్నారు, మనోళ్ళు అని అనుకుంటాం. రిషబ్ శెట్టిని కూడా అంతే. సుదీప్ ని కూడా మనం అలాగే అనుకుంటాం. మనం అందరం ఓన్ చేసుకుంటాం. కానీ వాళ్ళు కొంతమంది కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తుంటారు. తెలుగు వాళ్ళు చాలా మంచోళ్ళు, వాళ్ళకి భాషాభిమానం ఉంటుంది, అలాగే వేరే వాళ్ళ పట్ల ఇష్టం కూడా ఉంటుంది. బాయ్కాట్ గీకాట్ లాంటివి ఏమి ఉండవు. కొంతమంది పని పాట లేని వాళ్ళు వేసుకుంటూ పోతుంటారు, అట్లాంటివి ఏం నమ్మకండి. సినిమా బాగుంటే హిట్ అవుతుంది, సినిమా బాగుండాలని నేను కోరుకుంటున్నాను. అండ్ రివ్యూ రేపు ఈవినింగ్ ఖచ్చితంగా వచ్చేస్తుంది. ముందే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకో. ఇన్ కేస్ నా కంటెంట్ కనుక నీకు నచ్చినట్టయితే, ఏ పాయింట్ లో నచ్చినా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకో, ఈ వీడియోకి లైక్ కొట్టు, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకో. అండ్ రేపు కాంతారా సినిమా, రేపు కాకపోతే ఎల్లుండి అవతల ఎల్లుండి అయినా సినిమాకి వెళ్తున్నావా లేదా కింద కమెంట్ చేసి చెప్పు. జై హింద్, గుడ్ బై, బాయ్.